హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నంబర్స్ ఇస్ 11 అన్నాడు. ఓకే, వాట్ ఈస్ హెచ్సిఎఫ్? అసలు హెచ్సిఎఫ్ అంటే ఏంటి జనరల్ గా? హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అమ్మా. అంటే ఒక టూ నంబర్స్ లో అన్నిటికంటే పెద్ద నంబర్, అంటే రెండు నంబర్లో కామన్ గా క్యాన్సిల్ అయ్యే పెద్ద నంబర్ ఏంటి అనే దాన్ని హెచ్సిఎఫ్ అంటారు, రైట్? సో ఇప్పుడు హెచ్సిఎఫ్ అనేది 11 ఇచ్చాడు. ఓకే, హెచ్సిఎఫ్ ఇస్ 11. ఎల్సిఎం ఎంత అన్నాడు? 132 అన్నాడు. అంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 132 అని ఇచ్చాడు. దాని అర్థం ఏంటి? ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే లైక్ ఒక రెండు నంబర్లోని క్యాన్సిల్ అయ్యే పెద్ద నంబర్ వచ్చేసి హెచ్సిఎఫ్. ఓకే, ఆ రెండు నంబర్లో వచ్చి క్యాన్సిల్ అయ్యే పెద్ద నంబర్ వచ్చేసి 132. నౌ ఈ 132లో రెండు నంబర్లు క్యాన్సిల్ అవుతాయి హియర్. సో ఇప్పుడు ఏమనుకోవచ్చు, ఈ హెచ్సిఎఫ్ ని బేస్ చేసుకుని ఆ టూ నంబర్స్ ని కూడా మనం ఎజ్యూమ్ చేసుకుందాం. ఆ టూ నంబర్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఎజ్యూమ్ చేసుకుందాం హెచ్సిఎఫ్ ని బేస్ చేసుకుని. ఆ టూ నంబర్స్ ఏంటి అంటే 11A అండ్ 11B అని అనుకోవచ్చుగా. వై? బికాస్ ఈ నంబర్లో 11 క్యాన్సిల్ అవ్వాలి, ఈ నంబర్లో కూడా 11 క్యాన్సిల్ అవ్వాలి. వై? బికాస్ 11 ఈస్ హెచ్సిఎఫ్ హియర్. సో ఆ హెచ్సిఎఫ్ క్యాన్సిల్ అవ్వగలిగేటట్టుండే రెండు నంబర్లు కావాలి. 11Aలో క్యాన్సిల్ అయిపోతుంది, 11Bలోని క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హియర్ ఈ ఏ అండ్ బి అనేవి టూ డిస్టింక్ట్ నంబర్స్ అవుతాయి. వేరు వేరు నంబర్స్ అవ్వాలి, టూ డిస్టింక్ట్ నంబర్స్. అంతే కదా, ఒకే నంబర్స్ అయితే రెండు నంబర్లు ఒకటి అయిపోద్ది. రెండు నంబర్లు ఒకటి అయిపోకూడదు కదా, ఇక్కడ టూ నంబర్స్ డిఫరెంట్ నంబర్స్ కదా. వై? బికాస్ రెండు నంబర్లకి ఎల్సిఎం 132 ఉంది. ఎల్సిఎం 132 ఉందంటే రెండు నంబర్లు ఒకటి కాదు, అండ్ టూ డిస్టింక్ట్ నంబర్స్. ఇక్కడ రెండు కూడా టూ డిస్టింక్ట్ నంబర్స్, రైట్? సో ఆ టూ డిస్టింక్ట్ నంబర్స్ ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనేది 2 అయ్యింది అనుకోండి, బి అనేది 4 అవ్వచ్చా? ఒకసారి మీరు ఆలోచించండి, ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ అనేది 2 అయితే బి అనేది 4 అయింది అనుకోండి, దాన్ని ఏమవుతుంది? ఇది 22 అండ్ ఇది 44. మరి 22-44లో 22 క్యాన్సిల్ అయిపోద్దిగా. మరి రెండిట్లోని 22 క్యాన్సిల్ అయిందంటే దాని అర్థం ఏంటి? ఈజ్ దిస్ 11 ఏ ఫ్యాక్టర్, హైయెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ దోస్ టూ నంబర్స్? నో, అలా అవ్వకూడదు. అంటే ఇక్కడ ఏ అండ్ బి అనేవి కూడా వేరు వేరు నంబర్లు అవ్వాలి, అండ్ ఒక దాంట్లో ఇంకోటి క్యాన్సిల్ అవ్వడానికి వీల్లేదు. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. ఒక దానిలో ఇంకొకటి క్యాన్సిల్ అవ్వడానికి వీల్లేదు. సో ఒక దానిలో ఒకటి క్యాన్సిల్ అవ్వడానికి వీల్లేని నంబర్స్ అంటే ఏంటమ్మా అవి? కో ప్రైమ్స్. రెండు వేరు వేరు నంబర్లు అవ్వాలి, అండ్ రెండు కూడా కో ప్రైమ్స్ అవ్వాలి. ఏ కామా బిఆర్ కో ప్రైమ్స్ హియర్, దట్స్ ఆల్. ఏ కామా బిఆర్ కో ప్రైమ్స్. ఇలా కో ప్రైమ్స్ ఎందుకైందో అర్థమైంది కదా. ఆ రెండు నంబర్లోని ఇది రీజన్, ఆ రెండు నంబర్లోని 11 మాత్రమే క్యాన్సిల్ అవ్వాలి కామన్ గా. అలా కో ప్రైమ్ కాకుండా ఉంటే మాత్రం 11 కాకుండా వేరే నంబర్స్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం వస్తుంది. అలా అయ్యే ఛాన్స్ ఉండకూడదు. అసలు కో ప్రైమ్ అంటే ఏంటి? రిలేటివ్లీ ప్రైమ్ అంటారు కో ప్రైమ్స్ ని. కో ప్రైమ్స్ అంటే ఏంటి? టూ నంబర్స్ ఉంటాయి, ఆ టూ నంబర్స్ కి కామన్ గా ఉండే ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలి. అంటే ఇక్కడ ఏ అండ్ బి అనే నంబర్స్ కి కామన్ గా ఉండే ఫ్యాక్టర్ 1 మాత్రమే అవ్వాలి. అలా 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ అయినప్పుడు ఆ టూ నంబర్స్ లోని 11 అనేది ఈజీగా క్యాన్సిల్ అవుతుంది, అండ్ 11 కంటే పెద్ద నంబర్ ఏది క్యాన్సిల్ అవ్వదు. దట్స్ ద థింగ్. గాట్ ఇట్? సో టూ నంబర్స్ ఏంటి? 11A అండ్ 11B. నౌ ఈ 11A అండ్ 11B అనే నంబర్స్ నేను తీసుకుని సో ఈ 11A, 11B అనే నంబర్స్ తీసుకుని నేను వాటికి ఇప్పుడు ఎల్సిఎం కడుతున్నా. 11తో కడితే ఏ కామా బి అవుతుంది. దెన్ 11 ఇంటూ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 132 ఎల్సిఎం. సో ఏ ఇంటూ బి ఏమవ్వాలి? 12 అవ్వాలి. ఏ ఇంటూ బి 12 అవ్వాలంటే ఏకి బికి ఉన్న ఛాన్సెస్ ఏంటో చూద్దాం. ఏ 1 అయితే బి 12 అవుతుంది, రైట్? ఏ 2 అయితే బి 6 అవుతుంది, ఏ 3 అయితే బి 4 అవుతుంది. బట్ ఇక్కడ 2 అండ్ 6 అనేవి నాట్ కో ప్రైమ్స్ కాబట్టి ఈ కేసు మనం కన్సిడర్ చెయ్యం. దెన్ ఓన్లీ two different values are possible, so two pairs are possible, so answer is 2. Two values are possible, answer is 2. That's the thing, right? Got it? Okay na mandriki ikkada varaku? I need reply.
దాన్ని నోట్ చేస్తారా? రైట్ అమ్మా, ఎవరికి డౌట్స్ లేవుగా? రైట్ దీపక్, టోటల్ 2 pages, రైట్. నెక్స్ట్ టాపిక్ ఈస్ క్లాక్స్. కీప్ ది హెడ్డింగ్ క్లాక్స్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. వీలైతే కనుక మీ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అందరూ ఇంట్లో ఉన్న క్లాక్ తీసి పక్కన పెట్టుకోండి ఒకసారి. మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో బాగా అర్థమవుతుంది క్లాక్ దగ్గర పెట్టుకుంటే. ఎవరైనా తెచ్చుకున్నారో క్లాక్? రైట్, కెన్ ఐ మూవ్? కెన్ ఐ మూవ్ ఫర్దర్? చెప్పాలమ్మా, కెన్ ఐ మూవ్ ఫర్దర్? రైట్, సో హియర్ క్లాక్స్. క్లాక్స్ అనే టాపిక్ లో ఉండే డిఫరెంట్ పాసిబుల్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, ఒక క్లాక్ ఇచ్చేసి ఒక టైం ఇచ్చేసి ఆ టైం దగ్గర క్లాక్ యొక్క 2 hands ఉండే విధానం బట్టి వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ బోత్ ది హ్యాండ్స్ అని అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్. మీరు క్యాలెండర్స్ లో కూడా ఫస్ట్ మోడల్ క్వశ్చన్ ఇంపార్టెంట్, అదే క్యారీ చేస్తూ ఉంటుంది చివరి వరకు మిమ్మల్ని, గుర్తుందో లేదు. ది సేమ్ వే సిమిలర్లీ హియర్ ఆల్సో ఫస్ట్ మోడల్ క్వశ్చన్ ప్లేస్ ఎ మేజర్ రోల్. హియర్ వాట్ ఈస్ ఫస్ట్ మోడల్ క్వశ్చన్? ఒక టైం ఇచ్చేసి ఆ టైం దగ్గర క్లాక్ యొక్క 2 hands ఏ యాంగిల్ ని చూపిస్తాయి, వాట్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ బోత్ ది హ్యాండ్స్ అట్ ఏ గివెన్ టైం అనేది ఇక్కడ మనం డిటర్మైన్ చేస్తాం. అలాంగ్ విత్ దిస్ సెకండ్ మోడల్ క్వశ్చన్ ఆలోచిస్తే గనక, ఫస్ట్ మోడల్లోనేమో టైం ఇచ్చేసి యాంగిల్ అడగడం, సెకండ్ మోడల్లోనేమో ఫస్ట్ మోడల్ కి ఆపోజిట్ యాంగిల్ ఇచ్చేసి టైం అడగడం. సో యాంగిల్ ఇచ్చేసి టైం అడగడం అంటే ఏంటి దాని అర్థం? హియర్ వాట్ ఈస్ ద టైం బిట్వీన్ 4 to 5 ఎట్ విచ్ ది యాంగిల్ ఈస్ 30 degrees. అంటే 4 గంటల నుంచి 5 గంటల లోపు ఏ టైం దగ్గర యాంగిల్ బిట్వీన్ అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఈస్ 30 degrees అని అడుగుతాడమ్మా. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మోడల్ క్వశ్చన్ బాగా వస్తేనే, ఫస్ట్ మోడల్ క్వశ్చన్ కి సొల్యూషన్ బాగా తెలిస్తేనే దెన్ వీ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, సెకండ్ మోడల్ క్వశ్చన్. ఫైన్, దిస్ ఈస్ సెకండ్ మోడల్ క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ మోడల్ క్వశ్చన్, మిర్రర్ ఇమేజ్ రిలేటెడ్ క్వశ్చన్. వాట్ ఈస్ మిర్రర్ ఇమేజ్? సో ఒక టైం ఇచ్చేసి ఆ పర్టికులర్ టైంకి మిర్రర్ ఇమేజ్ ఎంత అని అడుగుతాడు. అది కూడా చాలా మంచి క్వశ్చన్ అండ్ ఎక్కువ యూజువల్ గా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతున్న క్వశ్చన్. మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కి రిలేటెడ్ అయితే కనుక కోడింగ్ దగ్గర కూడా ఈ క్వశ్చన్ అడగొచ్చు, మిర్రర్ ఇమేజ్ డిటర్మైన్ చేయడం ఎలాగా అని. సో దీనికి ఏమైనా షార్ట్ కట్ ఉందా అనేది చూద్దాం. అలాంగ్ విత్ దిస్ వాటర్ ఇమేజ్ కూడా అడగొచ్చు, లేదా ఒక క్లాక్ సమ్ టైం గెయిన్ అయింది, సమ్ టైం లూజ్ అయింది అనేది కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. వీటితో పాటు సమ్ టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ టఫ్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయాలి అంటే మనకి కనీసం బేసిక్స్ ఆఫ్ క్లాక్స్ బాగా తెలిసి ఉండాలి. ఆ బేసిక్స్ బాగా తెలుసుకుని దెన్ ఈ డిఫరెంట్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తే మీకు టఫ్ క్వశ్చన్స్ కూడా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. సో నౌ లెట్ us enter into basics of clock. కెన్ ఎనీబడి రెస్పాండ్? ఎవరైనా మాట్లాడగలరా నాతో పాటు? కెన్ ఎనీబడి ఫ్రమ్ క్లాస్? కెన్ ఎనీబడి ఫ్రమ్ క్లాస్? ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి ఒకసారి. రైట్, ఎవరు పేరు? దీపక్. దీపక్, నువ్వు అలాగే కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉండు, నేను అడిగిన ప్రతిదానికి ఆన్సర్ చెప్తూ ఉంటూ. ఓకే ఓకే సార్. అంటే యువర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ హియర్, రైట్? అలా ఫీల్ అవ్వు కాసేపు. ఇక్కడ
ఒక క్లాక్ ను చూడగానే నీకు ఏమేం కనిపిస్తాయి దీపక్? ఒక క్లాక్ ను చూడగానే, ఇప్పుడు ఇంట్లో క్లాక్ ఉందా? నీ దగ్గర పెట్టుకున్నావు క్లాక్ ఏమైనా తీసుకుని? ఎస్ సార్, ఉంది సార్. పక్కనే ఉందా? ఉంది సార్. రైట్, వెరీ గుడ్ అమ్మా. సో ఇప్పుడు ఆ క్లాక్ లో మనకి ఏం కనిపిస్తున్నాయి చూసి చెప్పు నాకు. నీకు ఏమేం కనిపిస్తున్నాయి అసలు ఆ క్లాక్ లో? మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్. మినిట్స్ హ్యాండ్ కనిపిస్తుంది, అవర్స్ హ్యాండ్ కనిపిస్తుంది, సెకండ్స్ హ్యాండ్ కనిపిస్తుంది. ఓకే, దెన్ ఇంకేం కనిపిస్తుంది దీపక్? నెంబర్స్ సార్. నంబర్స్ కనిపిస్తుంది. ఎన్ని నంబర్స్? 12, ఇది 6, ఇది 3, ఇది 9, 10, 11, 1, 2, 4, 5, 7, 8. ఓకే, ఇప్పుడు నీకు ఎన్ని హ్యాండ్స్ కనిపించాను? మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్ అన్నావు కదా. ఇక్కడ మనకి మన క్వశ్చన్స్ లో సెకండ్స్ హ్యాండ్ కి అంత ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, దాన్ని తీసి కాసేపు పక్కన పెట్టేద్దాం. ఓకేనా? దెన్ ఇక్కడ అవర్స్ హ్యాండ్ ఉంది, సెకండ్స్ మినిట్స్ హ్యాండ్ ఉంది, అండ్ నువ్వు చెప్పినట్టు 12 నంబర్స్ ఉన్నాయి. ఇంకేం కనిపిస్తున్నాయి దీపక్ ఆ క్లాక్ లో? 10 సబ్ డివిజన్స్ ఉన్నాయి. సబ్ డివిజన్స్ ఉన్నాయా? ఎక్కడ? అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ దగ్గర డాట్స్ కనిపిస్తున్నాయి. ఎస్ సార్. ఆ డాట్స్ కి మధ్యలో మళ్ళీ ఈచ్ 2 డాట్స్ కి మధ్యలో మళ్ళీ ఇంకొక 3 డాట్స్ వస్తాయి. ఎస్ సార్. అవునా? అంటే ఇక్కడ మినిట్స్ ని ఇండికేట్ చేయడానికి 3 డాట్స్ ఉపయోగపడుతుంది అనమాట. మొత్తం 5 పార్ట్స్ అవుతుంది. ఈచ్ డివిజన్ 5 పార్ట్స్ అవుతుంది, అంతేనా? ఈచ్ డివిజన్ 5 పార్ట్స్ అవుతుంది, కరెక్టేనా? ఎస్ సార్. టోటల్ గా క్లాక్ మొత్తం ఎన్ని డివిజన్స్ అయినట్టు? ఇప్పుడు 12 నంబర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మేజర్ డివిజన్స్ ఎన్ని అయినట్టు? క్లాక్ మొత్తం 12 డివిజన్స్ అయినట్టేనా దీపక్? ఎస్ సార్. ఓకే, అంటే ఒక క్లాక్ అనేది 12 డివిజన్స్ అయింది. పక్కన పెడదాం ఆ కాన్సెప్ట్ కాసేపు. అసలు వాట్ ఈస్ ఒరిజినల్ షేప్ ఆఫ్ ఏ క్లాక్? నేను ఇంతకుముందు మీకు చెప్పుండొచ్చు ఇదే విషయాన్ని. అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఈస్ ఒరిజినల్ షేప్ ఆఫ్ ఏ క్లాక్? దీపక్, కెన్ యూ సే? ఇప్పుడు నువ్వు పట్టుకున్న క్లాక్ ఏ షేప్ లో ఉంది? సర్కిల్ సార్. సర్కిల్ షేప్ లో ఉంది. అన్ని క్లాక్స్ సర్క్యులర్ షేప్ లోనే ఉంటాయా? మారే ఛాన్స్ ఉందా? ఉంటాయి సార్, ఏ షేప్ అయినా ఉండొచ్చు సార్. ఏ షేప్ అయినా ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి మా ఇంట్లో క్లాక్ అయితే ఇలా ఉంది. కొంతమంది ఇంట్లో క్లాక్ ఇలా ఉండొచ్చు, కొంతమంది ఇళ్లలో క్లాక్ ఇలా ఉండొచ్చు, కొంతమంది ఓవెల్ షేప్ ఉండొచ్చు, కొంతమంది ఇలా హారిజంటల్ ఓవెల్ షేప్ ఉండొచ్చు, వెర్టికల్ ఓవెల్ షేప్ ఉండొచ్చు, కొంతమంది ఇంట్లో ఇలా ఉండొచ్చు. అవునా? ఏ షేప్ అయినా ఉండొచ్చు, అంతే కదా నువ్వు చెప్పేది? అండ్ మీ ఇంట్లో అయితే సర్కిల్ షేప్ ఉంది, అంతే కదా? ఎస్ సార్. రైట్. బట్ ఏ షేప్ ఉన్నప్పటికీ కూడా క్లాక్ లో ఉండే హ్యాండ్స్ అన్ని ఒక సెంట్రిక్ పాయింట్ ని బేస్ చేసుకుని మాత్రమే తిరుగుతాయి, అవునా కాదా? అంతేగాని మినిట్స్ హ్యాండ్ ఏమో నేను అక్కడ తిరుగుతాను, నువ్వు ఎక్కడ తిరుగు, నువ్వు ఎక్కడ తిరుగు అని చెప్పేసి 3 ప్లేసులు పంచుకోరు కదా క్లాక్ లో. నో సార్. అంటే 3 కూడా ఒక పాయింట్ ని బేస్ చేసుకుని తిరుగుతాయి, రైట్? అవునా? ఎస్ సార్. ఇప్పుడు సర్క్యులర్ యూజ్ చేసేవాళ్ళం ఒక సర్కిల్ డ్రా చేయడానికి, అవునా? ఆ సర్క్యులర్ డ్రా చేసేటప్పుడు సర్క్యులర్ అంటే దాన్ని ఏమంటారు? కాంపస్ అనుకుంటా. ఎస్ సార్. ఎస్ సార్. సర్క్యులర్ డ్రా చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? ఒక పాయింట్ ని ఫిక్స్ చేసేసి పట్టుకుని ఇంకొక పాయింట్ ని వేరీ చేస్తాం. అప్పుడు ఫామ్ అయ్యేది ఏంటి? దాన్నే లోకస్ అంటాం. ఒక పాయింట్ ఫిక్స్ అయిపోయి ఇంకొక పాయింట్ మాత్రం నువ్వు తిరిగినప్పుడు ఫామ్ అయ్యేది ఏంటి? సర్కిల్ ఫామ్ అవుతుంది. గాట్ ఇట్? సర్కిల్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏ షేప్ లో ఉన్నా సరే ఆ హ్యాండ్స్ ఫామ్ చేసేది మాత్రం సర్కిలే. ఇది సర్కిలే, ఇది సర్కిలే, ఓవెల్లో కూడా సర్కిలే, ఇక్కడ కూడా సర్కిలే, ఇక్కడ కూడా సర్కిలే, ఈ సర్కిల్లో కూడా సర్కిలే. అంటే వాట్ మే బి ది షేప్ ఆఫ్ ఎ క్లాక్, బట్ ఎఫెక్టివ్ ఏరియా యూటిలైజ్ అయ్యేది మాత్రం సర్క్యులర్ షేపే. కాబట్టి ఒరిజినల్ షేప్ ఆఫ్ ఎ క్లాక్ ఈజ్ ఆల్వేస్ సర్కిల్ దీపక్, రైట్? ఆల్వేస్ సర్కిల్. ఓకేనా దీపక్? ఆల్వేస్ సర్కిల్. సో క్లాక్ రకరకాల షేపులో కనిపించవచ్చు, కానీ ఒరిజినల్ షేప్ ఆఫ్ ఎ క్లాక్ ఈజ్ ఆల్వేస్ సర్కిల్, ఫిక్స్. మరి సర్కిల్ అయినప్పుడు వాట్ ఈస్ ద టోటల్ యాంగిల్ ఆఫ్ ఎ సర్కిల్? దెన్ వాట్ ఈస్ ద టోటల్ యాంగిల్ ఆఫ్ ఎ సర్కిల్? 360 degrees, రైట్? అంటే ఒక సర్కిల్లో మొత్తం యాంగిల్స్ ఎంత ఉంటాయంటే 360 degrees ఉంటాయి. ఫైన్. మరి సర్కిల్లో 360 degrees ఉన్నప్పుడు ఒక సర్కిల్ అనేది 12 పార్ట్స్ అయింది అంటే ఈచ్ పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది? ఒక సర్కిల్ మొత్తంలో
360 degrees యాంగిల్ ఉండే సర్కిల్ 12 భాగాలు అయింది అంటే ఈచ్ పార్ట్ వాల్యూ ఎంత? 30. 30 degrees. సింపుల్. ఎలా చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 12 దగ్గర నుంచి ఈ 1 వరకు చూసుకుంటే గనక హియర్ దిస్ ఇస్ 30 degrees. ఈ 1 దగ్గర నుంచి ఈ 2 వరకు చూసుకుంటే గనక అగైన్ దట్ ఈస్ 30 degrees. ఈ 2 దగ్గర నుంచి 3 వరకు చూసుకుంటే గనక అగైన్ 30 degrees. అంటే 30 degrees 30 degrees 30 degrees, ప్రతిదీ 30 degrees, రైట్? ఒక పెద్ద డివిజన్ 30 degrees ఉంది, రైట్? ఇప్పుడు 12 దగ్గర ఉన్న ఒక అవర్స్ హ్యాండ్ జాగ్రత్తగా అనలైజ్ చేసుకోవాలమ్మా ప్రతి పాయింట్ కూడా. ఇక్కడ 12 దగ్గర ఉన్న ఒక అవర్స్ హ్యాండ్ 1 దగ్గరికి మూవ్ అవ్వాలి అంటే 12 దగ్గర ఉన్న ఒక అవర్స్ హ్యాండ్ 1 వరకు మూవ్ అవ్వాలి అంటే ఎంత టైం తీసుకుంటుంది దీపక్? 12 దగ్గర ఉన్న అవర్స్ హ్యాండ్ 1 కి వెళ్ళాలి అంటే ఎంత టైం తీసుకుంటుంది? 60 minutes. 1 hour, రైట్? 60 minutes అంటే 1 hour. 1 hour టైంలో అవర్స్ హ్యాండ్ ఎంత స్పేస్ ని స్వాప్ చేస్తుంది? ఎంత స్పేస్ మూవ్ అవుతుంది? 30 degrees ఏనా? Yes, sir. అంటే 1 hour లో అవర్స్ హ్యాండ్ 30 degrees మూవ్ అవుతుంది అని చెప్పడానికి కామన్ సెన్స్ చాలా, లేకపోతే పెద్ద పెద్ద మ్యాథమెటికల్ అనాలిసిస్ అవసరమా? Common sense. ఇట్స్ ఆల్ అబౌట్ కామన్ సెన్స్ ఓన్లీ. అంటే మీకు అందరికీ తెలిసి ఉండాలి, ఒక క్లాక్ లో 1 hour టైం ని అవర్స్ హ్యాండ్ కవర్ చేయడానికి చేసే యాంగిల్ 30 degrees. దట్స్ ఆల్. దీన్ని ఇంకా కొంచెం థియరిటికల్ వేలో చెప్పాలి అంటే హియర్ క్లాక్ లో మనకి కనిపిస్తున్న హ్యాండ్స్ అవర్స్ హ్యాండ్ కనిపిస్తుంది, మినిట్స్ హ్యాండ్ కనిపిస్తుంది. హియర్ మినిట్స్ హ్యాండ్ ఈజ్ ఇండిపెండెంట్ హ్యాండ్. మినిట్స్ హ్యాండ్ ఈజ్ ఇండిపెండెంట్ హ్యాండ్. అవర్స్ హ్యాండ్ ఈజ్ డిపెండెంట్ హ్యాండ్. అవర్స్ హ్యాండ్ ఈజ్ డిపెండెంట్ హ్యాండ్ బికాస్ మినిట్స్ హ్యాండ్ లో వచ్చే ప్రతి చేంజ్ వలన అవర్స్ హ్యాండ్ లో చేంజ్ వస్తుంది. ఒకవేళ మినిట్స్ హ్యాండ్ తిరగడం మానేసింది అంటే అవర్స్ హ్యాండ్ తిరగదు. మినిట్స్ హ్యాండ్ అనేది అవర్స్ హ్యాండ్ ని తిప్పుతుంది. ఆ అవర్స్ హ్యాండ్ మనల్ని తిప్పుద్ది యాజ్ పర్ అవర్ టైమింగ్స్. సో హియర్ మినిట్స్ హ్యాండ్ ఈజ్ ఇండిపెండెంట్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ ఈజ్ డిపెండెంట్ హ్యాండ్. అవర్స్ హ్యాండ్ ఎవరి మీద డిపెండ్ అయ్యింది? మినిట్స్ హ్యాండ్ మీద డిపెండ్ అయ్యింది అనేది గుర్తు పెట్టుకోండి, రైట్? గాట్ ఇట్? ఇక్కడ వరకు ఓకే కదా అందరికి? మినిట్స్ హ్యాండ్ అనేది అవర్స్ హ్యాండ్ మీద, అవర్స్ హ్యాండ్ అనేది మినిట్స్ హ్యాండ్ మీద డిపెండ్ అయింది. సో ఇప్పుడు నేను మినిట్స్ హ్యాండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ చూస్తా, ఎందుకంటే మినిట్స్ హ్యాండ్ వల్లనే అవర్స్ హ్యాండ్ చేంజ్ అవుతుంది కాబట్టి. మినిట్స్ హ్యాండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ చూస్తున్నా. ఒక మినిట్స్ హ్యాండ్ ఒక ఫుల్ రొటేషన్ చేయాలి అంటే ఎంత టైం తీసుకుంటుంది దీపక్? ఒక మినిట్స్ హ్యాండ్ ఒక ఫుల్ రొటేషన్ చేయాలి అంటే ఎంత టైం తీసుకుంటుంది? 720 minutes. 12 hours. ఒక మినిట్స్ హ్యాండ్ ఒక ఫుల్ రొటేషన్ చేయాలి అంటే ఎంత టైం తీసుకుంటుంది? అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, కొంచెం ఆలోచించి చెప్పు. ఎస్, ఒక మినిట్స్ హ్యాండ్ ఒక ఫుల్ రొటేషన్ చేసి రావాలి అంటే ఎంత టైం తీసుకుంటుంది? ఎంత టైం ఫామ్ అవుతుంది అలా చేయడం వల్ల? దీపక్ సార్ అంటే వన్ డే కదా సార్? ఇప్పుడు 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 టైం ఎంత అయింది కరెక్ట్ గా నీ క్లాక్ లో చెప్పు నాకు చూసి. 5 to 4 అయింది. 5 to 4 అయింది కదా. ఇప్పుడు 5 to 4 అయినప్పుడు మినిట్స్ హ్యాండ్ ఎక్కడ కనిపించిందమ్మా నీకు? 350 సార్. 11 దగ్గర కనిపించింది. 11 దగ్గర కనిపించింది కదా. ఆ మినిట్స్ హ్యాండ్ మళ్ళీ 11 దగ్గరకు వచ్చింది అనుకో, అలా తిరుక్కుంటూ మళ్ళీ 11 దగ్గరకు వచ్చింది అనుకో, ఎంత టైం అయినట్టు? 1 hour. నేను అడిగేది అదే ఇందాక నుంచి. ఒక మినిట్స్ హ్యాండ్ ఒక ఫుల్ రొటేషన్ కంప్లీట్ చేసింది అంటే దాని అర్థం ఏంటి? 1 hour కంప్లీట్ అయినట్టు, అంతే కదా. సో హియర్ 1 hour. 1 hour కి 360 degrees చేస్తుంది మినిట్స్ హ్యాండ్.
అంటే 60 minutes కి 360 degrees చేయగలదు. 60 minutes కి 360 degrees అయితే 1 minute కి ఎంత? సో 1 into 360 divided by 60, that is equal to 6 degrees. Got it? 1 minute కి 6 degrees చేస్తుంది, 1 hour కి 360 degrees చేస్తుంది. ఏంటది? మినిట్స్ అండ్. ఇప్పుడు అవర్స్ అండ్ గురించి ఆలోచిద్దాం. అవర్స్ అండ్ ఒక ఫుల్ రొటేషన్ చేయాలి అంటే ఎంత టైం తీసుకుంటుంది? అవర్స్ అండ్ ఒక ఫుల్ రొటేషన్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటుంది ఇప్పుడు చెప్పు దీపక్. 12 hours. రైట్, వెరీ గుడ్. అంటే 12 hours కి అవర్స్ అండ్ అనేది ఫుల్ రొటేషన్ చేస్తుంది, అంటే 360 degrees తీసుకుంటుంది. 12 hours కి 360 degrees అంటే 12 hours కి 360 degrees అంటే 1 hour కి ఎంత? 1 hour కి 360 into 1/12, that is 360 degrees by 12 అంటే ఎంతమ్మా? 30 degrees కదా. 30 degrees. 1 hour కి 30 degrees. 1 hour కి 30 degrees అంటే 60 minutes కి 30 degrees. 60 minutes కి 30 degrees అయితే 1 minute కి ఎంత? 30 into 1/60, that is 0.5 degrees. 0.5 degrees. అంటే దీన్ని బట్టి ఏంటి? మినిట్స్ అండ్ 360 degrees టైం చేసే లోపు, 360 degrees యాంగిల్ చేసే లోపు అవర్స్ అండ్ 30 degrees మాత్రమే మూవ్ అవ్వగలదు. ఎస్ఆర్లు మినిట్స్ అండ్ 360 degrees యాంగిల్ చేసే లోపు అవర్స్ అండ్ మాత్రం 30 degrees మాత్రమే మూవ్ అవ్వగలదు. అదే మినిట్స్ అండ్ ఒక్క నిమిషంలో 6 degrees చేస్తుంటే అదే నిమిషంలో అవర్స్ అండ్ మాత్రం జస్ట్ 0.5 degrees మూవ్ అవుతుంది. మినిట్స్ అండ్ 1 hour లో 360 degrees యాంగిల్ చేస్తుంటే అవర్స్ అండ్ జస్ట్ 30 degrees మూవ్ అవుతుంది, కొంచెం పక్కకి వెళ్తుంది అంతే, ఒక డివిజన్. అదే మినిట్స్ అండ్ ఒక నిమిషం టైంలో 6 degrees చేస్తుంటే అదే నిమిషంలో అవర్స్ అండ్ మాత్రం జస్ట్ 0.5 degrees మాత్రమే మూవ్ అవుతుంది. అంటే ఏది ఫాస్టెస్ట్ మూవింగ్ వన్, ఏది స్లో మూవింగ్ వన్? ఏది ఫాస్టెస్ట్ వన్, ఏది స్లోవర్ వన్? ఆల్వేస్ మినిట్స్ అండ్ ఈజ్ ఫాస్టెస్ట్ వన్ అండ్ అవర్స్ అండ్ ఈజ్ స్లో వన్. గాట్ ఇట్? సో మినిట్స్ అండ్ మూవ్ అవడం వల్ల అవర్స్ అండ్ ఫాలో అవుతుంది అంతే. మినిట్స్ అండ్ మూవ్ అవ్వకుండా అవర్స్ అండ్ మూవ్ అవ్వదు. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసిన అనాలిసిస్. రైట్, ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ నోట్ పాయింట్ చెప్తాను. ఈజ్ ఎవ్రీథింగ్ కంఫర్టబుల్? ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. రైట్ రైట్, బానే రెస్పాండ్ అవుతున్నారు. వెరీ గుడ్. ఇలాగే రెస్పాండ్ అవ్వండి అందరూ దయచేసి. ఇట్ కాస్ట్ నథింగ్.
రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మినిట్స్ హ్యాండ్ ఉంది, ఒక అవర్స్ హ్యాండ్ ఉంది. 1 minute తర్వాత చూస్తే గనక ఈ మినిట్స్ హ్యాండ్ అనేది ఇక్కడికి ఇలా మూవ్ అయిందమ్మా. 1 minute కి మినిట్స్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది? జస్ట్ 6 degrees మూవ్ అవుతుంది 1 minute కి. అదే 1 minute లో అవర్స్ హ్యాండ్ కూడా మూవ్ అవుతుంది కదా. అదే 1 minute లో అవర్స్ హ్యాండ్ ఎటు మూవ్ అవుతుంది? సేమ్ డైరెక్షన్ లో ఎంత యాంగిల్ చేస్తుంది? 0.5 degrees యాంగిల్ చేస్తుంది. 0.5 degrees అవర్స్ హ్యాండ్ స్లో కాబట్టి. నో వాట్ ఈస్ నెట్ యాంగిల్ అంటే ఏం చేస్తాం? ఇక్కడ నుంచి ఇక్కడ 6 degrees చేసింది, ఇదేమో అదే డైరెక్షన్ లో 0.5 degrees చేసింది కాబట్టి నౌ 6 degrees minus 0.5 degrees that is equal to 5.5 degrees. That is for 1 minute. 1 minute. నోట్ చేయండి, ఈ డయాగ్రామ్ నోట్ చేయండి. ఫస్ట్ ఈ డయాగ్రామ్ నోట్ చేయండి. For a given time of 1 minute, for a given time of 1 minute, the angle between hours hand and minutes hand is, for a given time of 1 minute, the angle between hours hand and minutes hand is 6 minus 0.5 degrees. 6 minus 0.5 degrees. That is equal to 5.5 degrees. Six minus 0.5 degrees, that is equal to 5.5 degrees. ఈ డయాగ్రామ్ నోట్ చేయండి. నౌ ఫస్ట్ మోడల్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ మోడల్ క్వశ్చన్, యాంగిల్ బిట్వీన్ బోత్ ది హ్యాండ్స్ ఎట్ 430 ఎంత అని అడిగితే, యాంగిల్ బిట్వీన్ బోత్ ది హ్యాండ్స్ ఎట్ 430 అని అడిగాడు అనుకోండి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే జాగ్రత్తగా గమనించండి. మినిట్స్ హ్యాండ్ 12 దగ్గర ఉంది, అవర్స్ హ్యాండ్ 4 దగ్గర ఉంది అనుకోండి. సో అవర్స్ హ్యాండ్ కొంచెం షార్ట్ గా నోట్ చేస్తాను ఫర్ యువర్ ఐడెంటిఫికేషన్. ఎస్, ఎగ్జాక్ట్ గా 4 దగ్గర ఉన్న పాయింట్ ని చూపిస్తుంది. మినిట్స్ హ్యాండ్ ఏమో ఎగ్జాక్ట్ గా 12 దగ్గర ఉన్న పాయింట్ ని చూపిస్తుంది. ఇప్పుడు టైం ఎంత అయినట్టు? దీపక్ ఉన్నావా? దీపక్ టైం ఎంత అయినట్టు దీపక్? ఇప్పుడు ఈ పిక్చర్ లో 4 సార్. టైం ఎంత అయినట్టు? ఎగ్జాక్ట్ గా 4 అయింది కదా. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? యాంగిల్ ఎట్ 430. 430 దగ్గర యాంగిల్ ఎంత అని అడిగాను, అంతే కదా. మరి 430 దగ్గర యాంగిల్ అడిగాను కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే 430 అవ్వాలి అంటే ఈ మినిట్స్ హ్యాండ్ ఎక్కడికి రావాలి అనేది ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. 430 అవ్వాలి అంటే మినిట్స్ హ్యాండ్ ఎక్కడికి రావాలమ్మా? ఈ డాటెడ్ లైన్స్ ద్వారా ఇలా వచ్చి ఈ మినిట్స్ హ్యాండ్ అనేది ఎగ్జాక్ట్ గా 6 దగ్గర సెట్ అయింది. ఓకే, అప్పుడు 430 అయినట్టేనా దీపక్? ఇప్పుడు 430 అయిందా టైము? నో సార్. మినిట్స్ హ్యాండ్ 6 దగ్గరకు వచ్చింది కదా. అవర్స్ హ్యాండ్ 6 దగ్గరకు వచ్చినప్పుడు అవర్స్ హ్యాండ్ కూడా కొంచెం మూవ్ అవ్వాలిగా. అవర్స్ హ్యాండ్ కూడా మూవ్ అవ్వాలి కాబట్టి ఎంత మూవ్ అవ్వాలి?
హాఫ్ అన్ అవర్ కి తగ్గట్టు మూవ్ అవ్వాలి, అంతేనా? ఎస్ సార్. అంటే మినిట్స్ అండ్ హాఫ్ అన్ అవర్ మూవ్ అయింది, 30 minutes. మరి మినిట్స్ అండ్ 30 degrees మూవ్ అయినప్పుడు అవర్స్ అండ్ కూడా 30 degrees రిలేటెడ్ గా మూవ్ అవ్వాలి కదా. సో ఎక్కడికి మూవ్ అవుతుంది అంటే 4 కి 5 కి మధ్యలోకి మూవ్ అవుతుంది, ఎగ్జాక్ట్ మిడిల్ లోకి మూవ్ అవుతుంది. ఇప్పుడు టైం ఎంత అయినట్టు దీన్ని బట్టి చూసుకుంటే 4:30 అయినట్టేనా? సార్ నో. ఎస్ సార్. ఇప్పుడు యాంగిల్ డిటర్మైన్ చేద్దాం, మన ప్రాక్టికల్ అప్రోచ్ నుంచి యాంగిల్ డిటర్మైన్ చేద్దాం. ఇలా డ్రా చేసిన తర్వాత యాంగిల్ డిటర్మైన్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, నౌ ఈ 12 దగ్గర నుంచి మినిట్స్ హ్యాండ్ ఇక్కడ వరకు వచ్చేసింది అంటే ఎంత యాంగిల్ ఇది? 180 degrees. ఇదే 12 దగ్గర నుంచి అవర్స్ హ్యాండ్ ముందేమో 4 దగ్గరికి వచ్చింది, అవర్స్ హ్యాండ్ 4 వరకు వచ్చింది అంటే ఎన్ని డివిజన్స్ మూవ్ అయినట్టు? 1 2 3 4 వరకు వచ్చింది అంటే 4 డివిజన్స్. సో 4 into 30 degrees అమ్మా, దట్ ఈస్ ఈక్వల్ టు 120 degrees మూవ్ అయిందమ్మా ఇక్కడ వరకు, 4 వరకు రావడానికి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇదంతా 15 degrees. సో ఇది మొత్తం కలిపి ఎంత యాంగిల్ చేసినట్టు? అవర్స్ హ్యాండ్ 135 degrees చేసినట్టు. చూడండి, మినిట్స్ హ్యాండ్ అనేది 12 దగ్గర నుంచి 6 దగ్గరకు వచ్చి ఆగిపోయింది అంటే 180 degrees చేసింది. అవర్స్ హ్యాండ్ అదే డైరెక్షన్ లో 135 degrees కవర్ చేసింది. అంటే మినిట్స్ హ్యాండ్ చేసిన టోటల్ యాంగిల్ లోంచి అవర్స్ హ్యాండ్ చేసిన యాంగిల్ ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన ఈ నెట్ యాంగిల్ అనేది వస్తుందా లేదా? నాకు కావాల్సిన నెట్ యాంగిల్ అనేది రావాలంటే ఏం చేయాలి? ఈ టోటల్ యాంగిల్ లోంచి అవర్స్ హ్యాండ్ చేసిన యాంగిల్ తీసేయాలి. అంటే 180 degrees మైనస్ 135 degrees, దట్ ఈస్ ఈక్వల్ టు 45 degrees, రైట్? దీపక్ కరెక్ట్ అని నేను చేసింది. ఎస్ సార్. అంటే ఎప్పుడైనా సరే ఈ 12 ని మనం బేస్ గా చేసుకుని ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఈ 12 దగ్గర నుంచి మినిట్స్ హ్యాండ్ పెద్ద యాంగిల్ చేసింది, అదే 12 దగ్గర నుంచి మినిట్స్ హ్యాండ్ చిన్న యాంగిల్ చేసింది, అవర్స్ హ్యాండ్. సో పెద్ద యాంగిల్ నుంచి చిన్న యాంగిల్ తీసేసా సింపుల్ గా, 180 degrees నుంచి 135 degrees తీసేసా. గాట్ ఇట్? గాట్ ఇట్? నౌ ఒకవేళ ఇదే టైం 7:30 అనుకుందాం. 7:30, 6, 7, 5 ఇలా ఉంది క్లాక్ లో యాంగిల్స్. 7:30 అంటే ఎక్కడికి రావాలి? అవర్స్ హ్యాండ్ ఏమో 7 కి 8 కి మధ్యలోకి వస్తుంది, రైట్? మినిట్స్ హ్యాండ్ ఏమో ఎగ్జాక్ట్ గా 6 దగ్గరకు ఉంటుంది. ఈ 12 దగ్గర నుంచి గమనిస్తే అవర్స్ హ్యాండ్ చేసే యాంగిల్ పెద్దది, మినిట్స్ హ్యాండ్ చేసే యాంగిల్ చిన్నది. ఈ పెద్ద యాంగిల్ లో నుండి చిన్న యాంగిల్ ని తీసేస్తే ఇదిగో ఈ షేడెడ్ రీజన్ వస్తుంది. అదే కదా నాకు కావాల్సింది. సార్ నువ్వు అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? అవర్స్ హ్యాండ్ చేసిన యాంగిల్ లోంచి మినిట్స్ హ్యాండ్ తీసేయడం అని కాదు, లేదా మినిట్స్ హ్యాండ్ చేసిన యాంగిల్ లోంచి అవర్స్ హ్యాండ్ చేసిన యాంగిల్ తీసేయడం అని కూడా కాదు. మరి ఏంటి అంటే ఒక పెద్ద యాంగిల్ లోంచి చిన్న యాంగిల్ తీసేయడం అనేది కాన్సెప్ట్. పెద్ద యాంగిల్ లోంచి చిన్న యాంగిల్ తీసేస్తాం. ఇక్కడ 4:30 అనే టైం దగ్గర మినిట్స్ హ్యాండ్ అనేది పెద్ద యాంగిల్ చేసింది. 7:30 అనే టైం దగ్గర అవర్స్ హ్యాండ్ అనేది పెద్ద యాంగిల్ చేసింది. 4:30 దగ్గర మినిట్స్ హ్యాండ్ పెద్ద యాంగిల్ చేసింది కాబట్టి మినిట్స్ హ్యాండ్ లోంచి అవర్స్ హ్యాండ్ తీసేసా. 7:30 దగ్గర అవర్స్ హ్యాండ్ పెద్ద యాంగిల్ చేసింది కాబట్టి అవర్స్ హ్యాండ్ లోంచి మినిట్స్ హ్యాండ్ చేసిన యాంగిల్ తీసేసాను. దట్స్ ఆల్. గాట్ దిస్? ఓకేనా? ఓకే సార్. అందరికి పర్ఫెక్టా? మరి ప్రతి క్వశ్చన్ ని ఇలా డయాగ్రామేటిక్ గా చూసి ఆన్సర్ చేయడం పాసిబులా? ప్రతి క్వశ్చన్ ని కూడా ఇలా డయాగ్రామేటిక్ గా చూసి ఆన్సర్ చేయడం అనేది పాసిబులా? సార్ నో. ఎందుకంటే సమ్ ఫ్రాక్షన్స్ ఆఫ్ మినిట్స్ ఇచ్చినా లేకపోతే ఒకవేళ యాంగిల్ అనేది పాయింట్స్ లో వచ్చినా చెప్పడం కష్టం, రైట్? సో దాని గురించి వీ హ్యావ్ టు గో విత్ సమ్ ఫార్ములా. ఆ ఫార్ములా నేను బ్లైండ్ గా చెప్పను, అది మనమే డిరైవ్ చేసుకుందాం. బట్ 4:30కి ప్రాక్టికల్ గా 45 degrees అనే ఆన్సర్ మీకు తెలిసింది కాబట్టి ఇప్పుడు థియరిటికల్ గా 45 తీసుకొస్తాను. ఆ థియరిటికల్ గా నేను తీసుకొచ్చిన 45 అనే ఆన్సర్ నుండి మనం ఫార్ములా రాసుకుందాం. ఓకే, కెన్ ఐ మూవ్? కెన్ ఐ మూవ్? అందరూ రెడీగా ఉన్నారా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. చూడండి, రిప్లై చెక్ చేసుకుంటున్నా. రైట్. సో చూడండి,
హియర్ 430 అంటే అవర్స్ అండ్ 4 అవర్స్ కి ఎంత యాంగిల్ చేస్తుందో చూడండి. అవర్స్ అండ్ అనేది 4 అవర్స్ కి ఎంత యాంగిల్ చేస్తుందో చూడండి. 4 అవర్స్ కి 4 ఇంటూ 30 డిగ్రీస్ దట్ ఈస్ ఈక్వల్ టు 120 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది అవర్స్ అండ్ 4 అవర్స్ కి. ఈచ్ అవర్ కి 30 డిగ్రీస్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నౌ ఈ మినిట్స్ హ్యాండ్ గురించి ఆలోచిస్తే మినిట్స్ హ్యాండ్ 30 మినిట్స్ ట్రావెల్ చేసింది. మినిట్స్ హ్యాండ్ 30 మినిట్స్ ట్రావెల్ చేసింది. ఫస్ట్ అవర్స్ హ్యాండ్ 4 వరకు వెళ్ళింది కాబట్టి 12 దగ్గర నుంచి 4 అవర్స్ ట్రావెల్ చేసింది కాబట్టి 4 ఇంటూ ఈచ్ అవర్ కి అవర్స్ హ్యాండ్ 30 డిగ్రీస్ చేస్తుంది. 4 ఇంటూ 30 అన్నాను. ఇప్పుడు మినిట్స్ హ్యాండ్ ఈచ్ మినిట్ కి ఎంత చేస్తుందో చూద్దాం. ఈచ్ మినిట్ కి మినిట్ హ్యాండ్ ఎంత చేస్తుంది? 6 డిగ్రీస్. సో ఈచ్ మినిట్ కి 6 డిగ్రీస్ కాబట్టి మినిట్స్ హ్యాండ్ అనేది 30 ఇంటూ ఈచ్ మినిట్ కి 6 డిగ్రీస్ కాబట్టి 30 ఇంటూ 6 డిగ్రీస్ దట్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ చేసింది. రైట్. మరి మినిట్స్ హ్యాండ్ 180 డిగ్రీస్ చేసినప్పుడు అవర్స్ హ్యాండ్ 4 దగ్గరే ఉండిపోదుగా. 4 కి 5 కి మధ్యలోకి వస్తుందిగా. ఎందుకు వస్తుంది అంటే మినిట్స్ హ్యాండ్ 30 మినిట్స్ మూవ్ అయింది కాబట్టి అవర్స్ హ్యాండ్ కూడా ఆ 30 మినిట్స్ కి తగ్గట్టు మూవ్ అవుతుంది. మినిట్స్ హ్యాండ్ 30 డిగ్రీస్ మూవ్ అయింది కాబట్టి అవర్స్ హ్యాండ్ కూడా ఆ 30 మినిట్స్ కి తగ్గట్టు మూవ్ అవుతుంది. అంటే అవర్స్ హ్యాండ్ ఈచ్ మినిట్ కి ఎంత మూవ్ అవుతుంది చూడండి. మినిట్ హ్యాండ్ యొక్క ప్రభావం అవర్స్ హ్యాండ్ మీద పడుతుంది, అంతేగాని అవర్ హ్యాండ్ యొక్క ప్రభావం మినిట్స్ హ్యాండ్ మీద పడదు. దానినే నేను ఇంతకు ముందు మీకు ఎలా చెప్పాను అంటే మినిట్స్ హ్యాండ్ ఈజ్ ఇండిపెండెంట్ హ్యాండ్ వేరాస్ అవర్స్ హ్యాండ్ ఈజ్ డిపెండెంట్ హ్యాండ్ అని చెప్పుకున్నాం. గుర్తుందా? ఇప్పుడు అదే నేను చెప్తున్నా. ఇప్పుడు అవర్స్ హ్యాండ్ మూవ్ అయింది, ఓకే. తర్వాత మళ్ళీ మినిట్స్ హ్యాండ్ కూడా మూవ్ అయిందిగా. మినిట్స్ హ్యాండ్ కూడా మూవ్ అయింది కాబట్టి మళ్ళీ అవర్స్ హ్యాండ్ లో చేంజ్ వస్తుందిగా. మినిట్స్ హ్యాండ్ వలన ఎంత చేంజ్ వచ్చింది అంటే 30 నిమిషాలకి తగ్గట్టు వచ్చింది. సో ఈచ్ మినిట్ కి అవర్స్ హ్యాండ్ ఎంత చేస్తుంది? 0.5 డిగ్రీస్. సో దిస్ విల్ బి 15 డిగ్రీస్. సో ఓవరాల్ గా 120 డిగ్రీస్ అయిన తర్వాత మళ్ళీ 15 డిగ్రీస్ కూడా అయ్యింది అవర్స్ హ్యాండ్. సో దిస్ ఈజ్ 135 డిగ్రీస్. అండ్ మినిట్ హ్యాండ్ ఓవరాల్ గా 180 డిగ్రీస్ చేసింది. ఎక్కువలోంచి తక్కువ తీసేయమని చెప్పాను కాబట్టి దిస్ ఈజ్ మై సింబల్, దిస్ ఈజ్ డిఫరెన్స్ సింబల్. సో 180 లోంచి 135 తీసేస్తే యూ విల్ గెట్ 45 డిగ్రీస్. దిస్ ఈజ్ మై థియరిటికల్ అప్రోచ్. ఈ థియరిటికల్ అప్రోచ్ యూస్ చేసి నేను ఇప్పుడు మీకు ఫార్ములా చెప్పాలనుకుంటున్నా. సో నేను ఎలా రాస్తున్నా చూడండి. థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 135 డిగ్రీస్ అని రాసుకున్నాం. 180 డిగ్రీస్ అంటే ఏంటి? 30 ఇంటూ 6 డిగ్రీస్ మైనస్ 135 డిగ్రీస్ అంటే ఏంటి? 120 డిగ్రీస్ ప్లస్ 15 డిగ్రీస్. ఈ 120 డిగ్రీస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 120 డిగ్రీస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ రాస్తున్నా చూడండి కింద. థర్టీ ఇంటూ 6 డిగ్రీస్ మైనస్ 4 ఇంటూ 30 డిగ్రీస్ ప్లస్ 30 ఇంటూ 0.5 డిగ్రీస్. సో దీన్ని బట్టి చూస్తే ఈ 30ని నేను కామన్ తీసేస్తున్నాను. 30ని కామన్ తీసేస్తే 6 డిగ్రీస్ మైనస్ 0.5 డిగ్రీస్ అయింది మైనస్ 4 ఇంటూ 30 డిగ్రీస్ అయింది. హియర్ 430లో 4 అనేది అవర్స్ హ్యాండ్, 30 అనేది మినిట్స్ హ్యాండ్ అని రిప్రజెంట్ చేసేది కాబట్టి హియర్ 5.5 ఇంటూ ఎం మైనస్ 30 ఇంటూ హెచ్. ఒకసారి మినిట్స్ హ్యాండ్ చేసే యాంగిల్ పెద్దది రావచ్చు, ఒకసారి అవర్స్ హ్యాండ్ చేసే యాంగిల్ పెద్దది రావచ్చు. కాబట్టి హియర్ మాడ్యులస్ అనే సింబల్ తీసుకుంటున్నాను. థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ 5.5 ని నేను 11/2 అని రాసుకుంటాను. 11/2 ఎం మైనస్ 30 హెచ్. దిస్ ఈజ్ మై ఆన్సర్. దిస్ ఈజ్ మై ఫార్ములా. గాట్ ఇట్? ఇప్పుడు అర్థమైంది అందరికీ? నోట్ చేయండి త్వరగా. సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో
ఏదమ్మా ఏ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఇక్కడ ఎక్స్పాన్షన్ తర్వాత 30 తర్వాత కామన్ తీసిన తర్వాత మినిట్స్ అవర్స్ అక్కడ నుంచి. ఇక్కడ 13 నేను కామన్ తీసాను అనుకోరా, 13 కామన్ తీస్తే 6 - 0.7 వచ్చింది, అర్థమైందా? ఎస్ సార్. ఇక్కడ డిగ్రీస్ వేరు, నంబర్స్ వేరమ్మా. నేను డిగ్రీస్ ని అలాగే ఉంచి నంబర్ ని కామన్ తీసా. ఓకే, ఓకే సార్. 13 × 6 - 0.5 అంటే 5.5 డిగ్రీస్ కదా. అండ్ ఇక్కడ 30 అనేది ఏంటి, ఇక్కడ 430లో 30 అనమాట మినిట్స్. పైన రాస్తున్నాను చూడు, 430 అని పైన రాస్తున్నా, ఎం 4 దగ్గర హెచ్ కనిపించిందా? 4 Yes, అవర్స్ sir. 30 మినిట్స్ కదా. అంటే 4 అనేది అవర్స్ అయితే 30 అనేది మినిట్స్ అనమాట ఇక్కడ నా ఉద్దేశం. ఓకే సో ఇక్కడ అవర్స్ ప్లేస్ లో 4 ప్లేస్ లో హెచ్ పెట్టుకున్నాను, 30 ప్లేస్ లో ఎం పెట్టుకున్నాను, అలా ఫామ్ లో వచ్చింది. ఓకే, ఓకే సార్. గాట్. ఏం లేదురా, ఇక్కడ మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సార్ ప్రతి ఒక్క నిమిషానికి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ది యాంగిల్ బిట్వీన్ అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఈజ్, ఏం చెప్పాను నోట్ పాయింట్? ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ 1 minute ది యాంగిల్ బిట్వీన్ అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఈజ్ 5.5. 5.5 degrees అన్నాను కదా. సో ఇక్కడ 430 అంటే 30లో 430 అనే టైంలో మినిట్స్ ఎన్ని చెప్పు? 430 అనే టైంలో మినిట్స్ వాల్యూ ఎంత ఉంది? 30. 30 × 5.5 వేసే డైరెక్ట్ గా, ప్రతి నిమిషానికి 5.5 degrees అన్నాను కాబట్టి 30 × 5.5. వై? బికాస్ ఇక్కడ అవర్స్ హ్యాండ్ అనేది ఉంది కాబట్టి. ఈ క్వశ్చన్ లో అవర్స్ హ్యాండ్ కూడా ఉంది. మినిట్స్ హ్యాండ్ చేసిన ప్రతి యాంగిల్ లోని అవర్స్ హ్యాండ్ అనేది కొంచెం యాంగిల్ కవర్ చేసేస్తుంది, అంతే కదా. మినిట్స్ హ్యాండ్ ఒక నిమిషంలో 6 degrees చేస్తే అదే 6 degrees లో అవర్స్ హ్యాండ్ ఏమో 0.5 degrees చేసేస్తుందిరా. అంటే అవర్స్ హ్యాండ్ అనేది మినిట్స్ హ్యాండ్ చేసిన యాంగిల్ ని తగ్గించేస్తుంది. అసలు క్వశ్చన్ లో అవర్స్ హ్యాండ్ అనేది లేదనుకో, అసలు ప్రాబ్లమే లేదు మనకి. బట్ ఇక్కడ ఈ క్వశ్చన్ లో 4 hours 30 minutes అన్నాడంటే ఇందులో అవర్స్ హ్యాండ్ ఉంది కాబట్టి ఏం చేయాలి, ప్రతి నిమిషానికి 5.5 degrees తీసుకోవాలి. సో ఇక్కడ 30 నిమిషాలు కాబట్టి 30 × 5.5, 4 గంటలు కాబట్టి 4 hours × 30 degrees చేయి. ఓకే, ఎక్కువ వచ్చిన దాని నుంచి తక్కువ తీసే, అదే మన ఆన్సర్. ఇక్కడ కూడా చూడు, 5.5 × minutes 30 × h మైనస్ చేసేసాం, అంతే, సింపుల్. ఇది గుర్తుపెట్టుకోవడం కూడా పెద్ద కష్టం కాదు. ఇక్కడ చాలా కన్స్ట్రక్టివ్ గా నీట్ గా నేర్చుకుంటున్నాం మనం. గాట్ ఇట్? అందరికి ఓకేనా ఇక్కడ వరకు? ఒకసారి అందరూ రెస్పాండ్ అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా, సీరియస్లీ. స్ట్రెంత్ తక్కువ ఉన్నారు అని కొంచెం ఫీల్ అవుతున్నా. విన్న వాళ్ళైనా పర్ఫెక్ట్ గా వింటున్నారు అంటే ఐ విల్ బి హ్యాపీ. అట్లీస్ట్ మేక్ మీ హ్యాపీ ప్లీజ్. I am coming to see comments. అంతా ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి నాకు మెసేజ్ చేయండి, ఎవరికైనా డౌట్ ఉందా? నో డౌట్ అనా, అర్థం కాలేదనా? నాకు అర్థం కాల. యశ్విత, నో డౌట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హియర్ ఇఫ్ యూ ఫెయిల్ టు అండర్స్టాండ్, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, మా మిస్టేకే అవుతుంది. అందుకే నేను నంబర్ ఆఫ్ టైమ్స్ వినండి వినండి అని అడుగుతున్నా. క్లాస్ రూమ్ లో అయితే మొహాలు కనిపించేవి, ఇక్కడ కనీసం మాటలు కూడా వినిపించట్లా. హౌ కెన్ వి? అంతే కదా. సో మమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటే కొంచెం మా కోసమైనా మీరు ఇంటరాక్టివ్ ఉంటే మా ప్రజెంటేషన్ అనేది కొంచెం ఫ్లో బాగుంటుంది, అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. రైట్. సో ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు ఎవరొకరు ఏదో ఒక టైం చెప్పండి, యాంగిల్ డిటర్మైన్ చేద్దాం. ఎవరొకరు ఏదో ఒక టైం చెప్పండి, మీ ఇష్టం. ఇంటరాక్టివ్ ఉండాలమ్మా, మనం సరదాగా నేర్చుకోవాలి. ఏదో మహేష్ సార్ క్లాస్ చెప్తున్నాడు రా బాబు వినాలి ఈ రోజు, ఆ ఫీలింగ్ వద్దు. ఎవరొకరు ఏదో ఒకటి చెప్పండి. అరే చెప్పండి రా రే, నేను కామెంట్స్ చూడడం కుదరట్లేదు, నాకు జస్ట్ ఆన్సర్ చేయండి, మాట్లాడండి. ఇప్పుడు డౌట్ అడిగిన వాళ్ళు ఎవరు నన్ను? దీపక్ సార్, నేనే సార్. ఆ దీపక్ చెప్పు, ఏదో ఒక వాల్యూ. ఎందుకు రా రే, చెప్పొచ్చు కదా, అడిగిన వెంటనే ఆన్సర్ చేయొచ్చు కదా.
ఇక్కడ అంత ఇదైపోవడానికి ఏముంది, ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా, ప్రాబ్లం ఏంటి? చెప్పు, ఏదో ఒక నెంబర్ చెప్పు, ఏదో ఒక టైం చెప్పు. 1:30. 1:30. రైట్. నేను స్లైడ్ మార్చొచ్చా? రాస్తారు కదా దీపక్, మార్చేనా? ఎస్ సార్, రాస్తాం సార్. సో చూడు, ఇదిగో నువ్వు 1:30 చెప్పావు కదా, నేను చూడు 1:30కి ఎలా చేస్తున్నాను సార్. 1:30 1 × 30 degrees సార్ అవర్కి. 30 minutes సార్. సో 30 × 11/2 సార్ మినిట్స్ కాబట్టి. సో 30 × 11/2 అంటే ఎంతమ్మా? 15 11s. 15 11s ఎంత? 165. సారీ, 15 11s అంటే 165 కాదు, 165 అయినా 15 11s. 10 11s 165. రైట్, 165. దెన్ 1 × 30 degrees. ఇప్పుడు 165 లోంచి 165 లోంచి 30 degrees తీసేయండి. ఇట్ ఈస్ 30 degrees. సో డిఫరెన్స్ ఎక్కువ నుంచి తక్కువ తీసేస్తాం. 165 నుంచి 30 degrees తీసేస్తే దట్ విల్ బి 135. కరెక్టేనా? 135 degrees ఏనా? దీన్ని నేను ఏం చెప్తున్నా, థీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 11/2 m మైనస్ 30h అన్నాను. అంటే 11/2 ఇంటూ m అంటే ఎంత? 30 మైనస్ 30 ఇంటూ h అంటే ఎంత? 1. సో 11/2 ఇంటూ 30 is 165 మైనస్ 30, దట్ ఈజ్ ఈక్వల్ టు 135. ఇదే ఆన్సర్. గాట్ ఇట్? ఇన్ ది సేమ్ వే 10 10 కి చేయండి. 10 10 10 10 కి చేయండి. చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి దీపక్. సార్ 10 10 10 ఇంటూ 30 degrees. ఇక్కడ 10 ఇంటూ 11/2 సార్. అంటే ఇది 55, ఇదేమో 300. ఎక్కువలోంచి తక్కువ తీసేయమన్నారుగా, 300 లోంచి 55 తీసేస్తే 245. 10 10 అనేది ఇలా చూపిస్తుంది టైం. మీకు 245 వచ్చిందంటే దాని అర్థం ఏంటి? 180 degrees కంటే ఎక్కువ వచ్చింది అని అర్థం. 180 కంటే ఎక్కువ వచ్చిందంటే మీకు వచ్చిన యాంగిల్ ఇది. బట్ ఎప్పుడైనా డిస్టెన్స్ అడిగినా, యాంగిల్ అడిగినా షార్టెస్ట్ పాసిబుల్ చెప్పాలి. నాకు కావాల్సిన యాంగిల్ ఈ షార్టెస్ట్ పాసిబుల్ యాంగిల్. ఈ షార్టెస్ట్ పాసిబుల్ యాంగిల్ కావాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? టోటల్ 360 degrees లోంచి 245 తీసేయాలి. దెన్ ఇట్ విల్ బి 115 degrees. ఇచ్చే ఆప్షన్ బట్టి వెళ్ళండి. ఆప్షన్ లో 115 degrees ఉంటే 115 పెట్టండి. ఆప్షన్ లో 245 ఉంటే 245 పెట్టండి. ఒకవేళ ఆప్షన్ లో 2 ఉంటే కనుక షార్టెస్ట్ పాసిబుల్ ఆన్సర్ చూస్ చేసుకోండి. లేదు ఆప్షన్ లో 2 ఉండి 3వ ఆప్షన్ లో బోత్ అన్నాడు అనుకోండి, బోత్ పెట్టండి. అర్థమవుతుందా? దెన్ ఇప్పుడు నోట్ రాయండి. దీని కింద నోట్ పాయింట్ రాయండి. If obtained angle is greater than 180 degrees, if obtained angle is greater than 180 degrees, then subtract the angle from 360 degrees. Then subtract the angle from 360 degrees. Then
Subtract the angle from 360 degrees. Then subtract the angle from 360 degrees, right? Then next kind of question. Next kind of question, next model question is to determine the time at a given angle between two adjacent towers. Here we are going to solve for time for a given angle. ఇప్పటివరకు మనం ఏం చేసాం, యాంగిల్ ఫర్ ఎ గివెన్ టైం చేసాం, ఇచ్చేసి టైం ఇచ్చేసి యాంగిల్ కనుక్కోమంటే చేసాం ఇప్పటివరకు. బట్ నౌ ఇట్స్ అవర్ టర్న్ టు డిటర్మైన్ టైం ఫర్ ఎ గివెన్ యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ 4 to 5 ఉంది అనుకోండి, ఇప్పుడు టైం కూడా 4 to 5 అయింది, గమనించండి మీరు ఒకసారి. 4 to 5 మధ్యలో ఉన్నాం మనం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ టైం 4 to 5 అయింది అనుకోండి. 4 to 5 అయినప్పుడు యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees ఉండాలి అంటే ఏ టైం దగ్గర ఉంటుంది? 4 to 5, 4 నుంచి 5 గంటల లోపు థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees ఉండాలి అంటే అసలు ఏ టైంలో ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ 4 నుండి 5 లోపు అని అడిగాడు కాబట్టి టైం ఏమవచ్చు, 4 hours 1 minute నుండి 4 hours 59 minutes వరకు ఛాన్స్ ఉంది. అంటే మీరు ఆన్సర్ చెప్పాలంటే ఏం చెప్పొచ్చు, 4 hours some minutes అని చెప్పొచ్చు. అంటే హియర్ వీ నో అబౌట్ అవర్స్, హెచ్ వాల్యూ తెలుసు మనకి. హియర్ వీ నో అబౌట్ హెచ్ వాల్యూ అండ్ హెచ్ వాల్యూ తెలుసు కాబట్టి నౌ ఇట్స్ అవర్ టర్న్ టు డిటర్మైన్ minutes value. What is m value? We know about h value and we know about theta value also. We know about h value and we know about theta value. We have to determine about minutes value, right? ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైము 11:26 సంథింగ్ ఏదో అయింది, సారీ 4:26 ఎంతో అయింది. ఇక్కడ మీరు క్లాక్ దగ్గర పెట్టుకున్న వాళ్ళు అయితే కనుక దీపక్ ఒకసారి నువ్వు గమనిస్తే 2 హ్యాండ్స్ మధ్యలోని స్పేస్ ఎంత ఉన్నట్టు అనిపిస్తుందమ్మా? దీపక్ 2 హ్యాండ్స్ కి మధ్యలో స్పేస్ ఎంత ఉన్నట్టు అనిపిస్తుంది? ఇంచుమించుగా ఒక డివిజన్ అనేది ఉన్నట్టు అనిపిస్తుందా? ఒక 30 degrees ఉండొచ్చేమో అని అనిపిస్తుందా? అనిపిస్తుంది కానీ డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పలేని పరిస్థితి. అక్కడ మినిట్స్ ఎంత, ఎగ్జాక్ట్ గా మినిట్స్ ఎంత వాల్యూ అనేది 26 minutes 24 minutes 23 minutes అనేది మనం చెప్పలేకపోతున్నాం. 4:23 4:24 4:26 లేకపోతే 4:24 minutes కి ఇంకా ఎక్స్టెన్షన్ ఏమైనా ఉందా, సమ్ మోర్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ కూడా యాడ్ చేయాలా, అంత క్లారిటీ మనకు రావట్లేదు, అవునా? సో చూసి చెప్పడం అనేది ఇంపాసిబుల్. చూసి చెప్పలేం కాబట్టి ఏం చేయాలి, చేసి చెప్పాలి. ఎలా చేస్తాం అంటే ఆల్రెడీ వీ నో దట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5.5 into minutes 30 into h చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇది మనకు తెలుసు, గుర్తుంది బాగా. దీన్ని బేస్ చేసుకుని నేను ఇప్పుడు మినిట్స్ కోసం ఫార్ములాని రీరైట్ చేస్తున్నాను. మాడ్యులస్ అనే సింబల్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 11/2m మైనస్ 30h. దాని ఏమవుతుంది, 11/2m ఈజ్ ఈక్వల్ టు 30h ప్లస్ ఆర్ మైనస్ థీటా. దెన్ m ఈజ్ ఈక్వల్ టు 2/11. Then m is equal to 2/11 into 30h plus or minus theta. m is equal to 2/11 into 30h plus or minus theta అవుతుంది. అక్కడ m వాల్యూ 2/11 into 30h plus or minus theta. ఇక్కడ మీకు ఆ కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్ లోనే మీకు అర్థమైపోవాలి, సార్ ప్లస్ వేసినప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది సార్, మైనస్ వేసినప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది సార్ అని. అంటే 2 పాసిబుల్ ఆన్సర్స్ ఉంటాయి ఇక్కడ. ఆ 2 పాసిబుల్ ఆన్సర్స్ ఏంటి అనేది చూద్దాం. ఒకసారి మీరు గమనిస్తే 420 దగ్గరలో 2 హ్యాండ్స్ కూడా ఓవర్లాప్ అయిపోతాయా లేదా? నాకు రిప్లై ఇవ్వాలి, క్విక్ రిప్లై, మాట్లాడదు ఎవరైనా ప్లీజ్. ఇది చాలా మంచి అబ్జర్వేషన్ ఇప్పుడు నేను చెప్పబోయేది.
ఇప్పుడు 420 దగ్గరలో రెండు హ్యాండ్స్ కూడా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోతే చూడగానే ఒక సింగిల్ లైన్ లో కనిపిస్తుందా లేదా? ఎస్ సార్. కనిపిస్తుంది కదా. మరి ఇక్కడ ఒకటి చెప్పండి, మినిట్స్ హ్యాండ్ ఫాస్ట్ గా ఎక్కువ స్పేస్ తిరగగలదా ఒక అవర్ టైంలో? అవర్స్ హ్యాండ్ ఎక్కువ స్పేస్ తిరుగుతుందా ఒక అవర్ టైంలో? మినిట్స్ సార్. ఇప్పుడు 4 అయింది అనుకోండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మినిట్స్ హ్యాండ్, ఈ పెద్ద హ్యాండ్ మినిట్స్ హ్యాండ్. ఈ 4 నుంచి 5 అయ్యే లోపు మినిట్స్ హ్యాండ్ అనేది ఒక ఫుల్ రొటేషన్ చేయగలదు. బట్ అవర్స్ హ్యాండ్ మాత్రం ఈ 4 నుంచి 5 మధ్యలోకి తిరగగలదు. అర్థమవుతుందా? అంటే అవర్స్ హ్యాండ్ అనే దాన్ని మినిట్స్ హ్యాండ్ క్రాస్ చేస్తుంది డెఫినెట్ గా. అవర్స్ హ్యాండ్ అనేది మినిట్స్ హ్యాండ్ ని డెఫినెట్ గా క్రాస్ చేస్తుంది. ఆ క్రాస్ చేసే ప్రాసెస్ లో మినిట్స్ హ్యాండ్ కి 30 degrees దూరంలో ఉంటుంది ఫస్ట్, ఆ తర్వాత ఓవర్లాప్ అయిపోద్ది, ఆ తర్వాత మళ్ళీ 30 degrees దూరంలోకి వెళ్ళొచ్చుగా. అవునా కాదా? అంత ఎస్యూమ్ చేసుకోండి, ఇమాజిన్ చేసుకోండి. ఎస్ సార్. సార్ నో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను చెప్పేది. మన విఆర్ సిద్ధార్థ గేట్ ఉంది అండ్ విఆర్ సిద్ధార్థ లోపల నుంచి వచ్చే పీవీపీ చిన్న గేట్ ఉంది, పీవీపీ పెద్ద గేట్ ఉంది, ఇక్కడ బయట రోడ్డు ఉంది. ఓకే, ఇప్పుడు విఆర్ సిద్ధార్థ దగ్గర స్టార్ట్ అయిన వ్యక్తి, అతనికి స్కోప్ ఎంత ఉంది అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చే స్కోప్ ఉంది. ఒక నిమిషం టైంలో ఇక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు అతను. బట్ మన కాలేజీలకు ఉన్న స్కోప్ జస్ట్ పీవీపీ నుంచి లోపల గేట్ నుంచి బయట గేట్కి రాగలరు అంతే మన వాళ్ళకు ఉన్న స్కోప్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి రాగలరు అంతే. అంటే ఈ విఆర్ నుంచి వచ్చే పర్సన్ ఒకవేళ పీవీపీ దగ్గర ఇక్కడ ఉంటే ఒక పర్సన్ ఇక్కడ నుంచి ఇంత దూరంలో ఉండే ఛాన్స్ ఉంది, ఇతను పరిగెట్టుకుంటూ వచ్చి ఇతను కలిసే ఛాన్స్ ఉంది, ఇతను వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ స్కోప్ ఎవరికి ఎక్కువ ఉంది? విఆర్ నుంచి వచ్చే పర్సన్ కి స్కోప్ ఎక్కువ ఉంది. సో ఈక్వి డిస్టెన్స్ ఉండొచ్చు, ఇటు ఇటు ఇద్దరు కలుసుకోవచ్చు కూడా. అవునా కదా? అదే నేను ఇక్కడ చెప్పింది కూడా. జస్ట్ మినిట్స్ హ్యాండ్ అనేది చాలా ఎక్కువ దూరం ట్రావెల్ చేయగలదు, బట్ మినిట్స్ హ్యాండ్ కి లిమిటెడ్ స్కోప్ ఉంది. సో మినిట్స్ హ్యాండ్ అనేది తిరుగుతూ తిరుగుతూ అవర్స్ హ్యాండ్ నుంచి 30 degrees అవే ఉంటుంది, అవర్స్ హ్యాండ్ ని కలుస్తుంది, అవర్స్ హ్యాండ్ నుంచి మళ్ళీ 30 degrees దూరంగా వెళ్ళిపోతుంది. వై? బికాస్ అవర్స్ హ్యాండ్ ఈస్ స్లోయెస్ట్ మూవింగ్ వన్, రైట్? సో కీపింగ్ దిస్ ఇన్ వ్యూ ఇప్పుడు మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనకి ఎన్ని ఆన్సర్స్ వస్తాయని తెలుస్తుంది, ప్రాక్టికల్ గా కూడా 2 ఆన్సర్లు వస్తాయని తెలుస్తుందిగా. సో 2 ఆన్సర్లు అయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి, 2 ఆన్సర్లు అయితే ఈజీగా వచ్చేస్తాయి మనకి. సో అది ప్రాక్టికల్ అప్రోచ్. అండ్ థియరిటికల్ గా కూడా ఈ ఈక్వేషన్ నుంచి కూడా మనం చెప్పొచ్చు 2 ఆన్సర్లు వస్తాయి అన్న విషయాన్ని. ఈక్వేషన్ నుంచి కూడా ఈజీగా చెప్పొచ్చు మనం, రైట్? సో ఇప్పుడు చూడమ్మా, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ వేస్తున్నాను. సో m is equal to సో హియర్ పెన్ రాయట్లేదు, ఒక్క నిమిషం. m is equal to 2/11 into 30 into 4 plus 30 degrees, 2/11 into 30 into 4 minus 30 degrees. So 2/11 into 30 into 4 అంటే 120, 120 plus 30 150. 2/11 into 30 into 4 120, 120 minus 30 90. So 300/11 and this is 180/11. దయచేసి 300/11 ని డైరెక్ట్ గా 300/11 రాసేయొద్దు, అక్కడ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో 300 ని 11 తో డివైడ్ చేద్దాం. 2 11s are 22, 80 మిగిలింది. 7 11s are 77, 3 మిగిలింది. సో మనం ఈ డైరెక్షన్ లో వెళ్తాం. సో ఇక్కడ ఏమవుతుంది? 27 3/11 minutes. సో 4 hours 27 3/11 minutes అనేది ఒక ఆన్సర్. ఇంకొక ఆన్సర్ వచ్చేసి ఈ 180 కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద రాద్దాం. అండ్ దెన్ హియర్ ఒకసారి 11 70 మిగిలింది, 6 times 66 4 మిగిలింది. సో ఈ డైరెక్షన్ లో రాసుకుంటే కనుక మన ఆన్సర్ ఏమవ్వాలి? 16 4/11 minutes.
అంటే ఇక్కడ కూడా 4 అవర్స్ 16 4/11 అనేది ఆన్సర్ అవుతుంది. 4 అవర్స్ 27 3/11 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, గాట్ ఇట్. ఇది మన సెకండ్ మోడల్ క్వశ్చన్. నోట్ చేయండి. చాలా చాలా మంచి అనాలిసిస్ ఇదంతా కూడా నోట్ చేయాలి. అందరికీ ఓకేనా? నోట్ చేసే ముందు నాకు ఎస్ఆర్ నో కామెంట్ చేయండి త్వరగా. ఐఎమ్ కమింగ్ టు కామెంట్ సెషన్. నాకు ఒకసారి కామెంట్ చేయండి ఎస్ఆర్ నో. అంత పర్ఫెక్ట్ ఇప్పటి వరకు, డౌట్స్ ఏమీ ఉండకూడదు. రైట్, నోట్ చేయండి. రైట్ అమ్మా. ఇప్పుడు చేయండి. 7 to 8 45 degrees ఉండే టైం ఎంత? 7 to 8 45 degrees ఉండే టైం ఎంత? సార్ చెప్పమ్మా. 7 hours 46 4/11. 7 hours 46 4/11. 7 hours 30 minutes. 7 hours 30 minutes. Yes, రైట్ sir. రైట్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. 7 hours 46 4/11, 7 hours 30. అండ్ కోయిన్సైడ్ అయ్యే టైం చూడరా. Sir, కోయిన్సైడ్ అయ్యే టైం కావాలి అంటే ఏం చేయాలి చెప్పు.
నాన్న అయిందా కోయిన్సైడ్ అయిన టైం సరే చూడండి ఎవరు రెస్పాండ్ అవ్వట్లా 7 to 8 theta is equal to 45 degrees అనగానే m is equal to 2/11 into 30h plus or minus theta అంటే 2/11 into 30 into 7 plus 45 degrees 2/11 into 30 into 7 minus 45 degrees అంటే ఏమైంది ఇది 2/11 into 30 into 7 అంటే ఎంతమ్మా 210 plus 45 255 అంటే ఇక్కడ 2/11 into 30 into 7 210 minus 45 210 minus 40 అంటే 70 అగైన్ 170 నుంచి 5 తీసేస్తే 165 రైట్ సో నౌ 2 into 255/11 డివైడ్ చేయండి డివైడ్ చేస్తే మీకు లైక్ 46 4/11 వస్తుంది ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ 2 into 165/11 అయితే 30 వస్తుంది కరెక్టేనా సో హియర్ దిస్ ఇస్ 30 minutes అండ్ దిస్ ఇస్ 46 4/11 minutes గాట్ ఇట్ ఫైన్ అండ్ ఇక్కడ నేను అడిగింది ఏంటి థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees ఉండే యాంగిల్ కావాలి అన్న థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees యాంగిల్ కోయిన్సిడెన్స్ అంటే ఏంటి థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees సో m ఈజ్ ఈక్వల్ టు 2/11 into 30 into h అంటే ఎంతమ్మా 7 కాబట్టి ప్లస్ థీటా ప్లస్ 0 ఆర్ -0 ఏదైనా ఒకటే కాబట్టి ఒక ఆన్సరే వస్తుంది అనమాట కోయిన్సైడ్ అయ్యే ఆన్సర్ సో 2/11 into 30 into 7 అంటే 210 దేనేముంది 420/11 420/11 అంటే హియర్ 3 times 33 then 98 times 88 2 మిగిలింది 38 2/11 minutes జాగ్రత్తగా గమనించండి ఇక్కడ 38 2/11 minutes దగ్గర 30 minutes దగ్గర 30 degrees ఉంది 45 degrees ఉంది 30 minutes దగ్గర 30 minutes దగ్గర అండ్ 38 2/11 దగ్గర కోయిన్సైడ్ అయింది ఆ తర్వాత 46 4/11 దగ్గర కొంచెం అవే వెళ్ళింది 30 degrees అవే వెళ్ళింది దిస్ ఇస్ ద థింగ్ హియర్ రైట్ గాట్ ఇట్ ఓకేనమ్మా దెన్ 12 to 1 నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తున్నా చూడండి 12 to 1 థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees ఎక్కడ ఉంటుందో డిటర్మైన్ చేయండి 12 to 1 థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees
రైట్, చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి త్వరగా. theta is equal to 0 degrees. 12 o'clock. I'm asking about 12 to 1. 12 నుంచి 1 లోపు, 12 నుండి 1 లోపు. Don't include 12. Don't include 12. 12 నుండి 1 లోపు. కీర్తి. ఆ 65 5/11. అంటే ఎక్కడి నుంచి 65 5/11? ఎక్కడి నుండి 65 5/11? 12 నుండి. 12 నుండి 65 5/11 అంటే నాట్ పాసిబుల్. 12 నుండి 65 5/11 అంటే 12 నుండి 60 మినిట్స్ అంటే ఎంతరా? 1 కదా, 1 దాటేసింది. అంటే 12 నుండి 1 లోపు థీటా ఇజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ అనే కేసు లేదు. అంటే కొన్ని సందర్భాల్లో రిక్వైర్డ్ యాంగిల్ అనేది ఉండకపోవచ్చు అని అర్థమవుతుంది కదా దీని నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హియర్ m is equal to 2/11 into 30h plus or minus theta. 2/11 into 30h అంటే ఎంత? 30 into 12 plus or minus theta అంటే 0నే కదా. సో నో నీడ్ టు రైట్. 30 into 12 అంటే 360, 360 into 2 అంటే 720, 720/11 అంటే 65 5/11 minutes. అంటే 12 hours 65 5/11 minutes అంటే దాని అర్థం ఏంటమ్మా? 1 5 5/11, 1 5 5/11. సో నేను అడిగింది 12 to 1 కాబట్టి ఈ ఆన్సర్ మనం కన్సిడర్ చేయడానికి వీలు లేదు. అంటే కొన్ని పర్టికులర్ యాంగిల్స్ అనేవి 2 అడ్జసెంట్ అవర్స్ కి మధ్యలో ఉండకపోవచ్చు అని అర్థమవుతుంది దీని నుండి. సో ఎటువంటి యాంగిల్స్ ఉండవు, ఎటువంటి యాంగిల్స్ 2 times ఉంటాయి, ఎటువంటి యాంగిల్స్ సింగిల్ టైం మాత్రమే ఉంటాయి అనేది మనం గమనిస్తే, ఎప్పుడైనా సరే 2 హ్యాండ్స్ అనేవి కోయిన్సైడ్ అవ్వడం అనేది 2 సార్లు జరిగే ఛాన్స్ ఉందా? యాజ్ పర్ అవర్ ఫార్ములా ఆల్సో ప్లస్ ఆర్ మైనస్ థీటా అంటే కోయిన్సిడెన్స్ అనేది 0 యాంగిల్ కాబట్టి +0 or -0 రెండు ఆన్సర్లు అయితే డెఫినెట్ గా రావు. 2 డిఫరెంట్ ఆన్సర్స్ రావు కాబట్టి హియర్ m is equal to సింగిల్ ఆన్సరే వస్తుంది. సో వీలైనంత వరకు ప్రతి 2 అడ్జసెంట్ అవర్స్ కి మధ్యలో, ప్రతి 2 పక్క పక్కన ఉన్న నంబర్లకి మధ్యలో థీటా is equal to 0 degrees అనేది వస్తే ఒకసారి వస్తుంది, లేకపోతే కొన్ని సందర్భాల్లో అసలు రాకూడని సందర్భాలు కూడా ఉన్నాయి. ఎటువంటి సందర్భాల్లో రాదు అనేది మనం అనాలిసిస్ చేయాలి. ఓకే, అండ్ ఇన్ ది సేమ్ వే 11 to 12 చూద్దాం. 11 to 12 థీటా is equal to 0 degrees ట్రై చేయండి. 11 to 12, 11 నుండి 12 వరకు అంటే ఇక్కడ మీరు 12 ఇంక్లూడ్ చేయొచ్చు. 11 నుండి 12 వరకు. నో సార్. సో ఏమైంది ఇక్కడ? m is equal to 2/11 into 30 into h అంటే 11 కదా, ప్లస్ ఆర్ మైనస్ 0. సో 30 into 11 330, 330 into 2 660, 660/11 దట్ ఈస్ ఈక్వల్ టు 60 minutes. అంటే 11 తర్వాత 60 minutes అంటే 12 o'clock కదమ్మా. సో 12 దగ్గర ఏంటంటే 11 నుండి 12 కి 11 కి 12 కి మధ్యలో కేసు లేదనేగా, 12 కి 1 కి కూడా కేసు లేదుగా. బట్ 11 నుంచి 1 లోపు అయితే 12 దగ్గర ఉంటుంది. 11 నుంచి 1 లోపు అయితే 12 దగ్గర ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ 12 దగ్గర మనం థీటా is equal to 0 degrees అనేది చూడగలం. 11 to 12 మధ్యలో ఉండదు, 12 to 1 మధ్యలో ఉండదు. దట్స్ ద థింగ్. గాట్ ఇట్ రైట్? ఇన్ ది సేమ్ వే నెక్స్ట్ ఏం చేస్తారంటే, నెక్స్ట్ ఏం చేస్తారంటే 5 to 6 థీటా is equal to 180 degrees చేయండి.
5 to 6 theta is equal to 180 degrees. 5 to 6 theta is equal to 180 degrees చేయాలి. ఫైవ్ టు సిక్స్ థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ చేయాలి త్వరగా. అండ్ అది అయిన తర్వాత వెంటనే 6 to 7 థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ కూడా చేసేయండి. 5 to 6 థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, 6 to 7 థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. త్వరగా చేసి చెప్పండి. రైట్, ఆన్సర్ చెప్పాలరా, చాలా టైం తీసుకుంటున్నారు, చెప్పాలి త్వరగా. మిగిలిన వాళ్ళు చెయ్యాలి. ఇక్కడ చూడండి, 5 to 6 థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అంటే m is equal to 2/11 into 30h plus or minus theta. 2/11 into 30 into 5 plus 30 into 5 plus or minus 180 degrees. 2/11 into 30 into 5 ఇక్కడ ప్లస్ తీసుకోండి ఒక ప్లేస్ లో, అండ్ ఇంకో ప్లేస్ లో -180 తీసుకోండి. దెన్ 30 into 5 అంటే 150. 150 plus 180. రైట్, చేస్తే ఎంత వచ్చింది ఆన్సర్? 150 plus 180, 330. 330 into 2, 660. 660/11, 60 degrees. Sorry, 60 minutes. అంటే 5 to 6, 60 minutes అంటే 6 o'clock. అంటే 5 to 6 లేదు, 6 దగ్గర ఉంది. ఇంకా 2/11 into 30 into 5 అంటే 150 minus 180. 150 minus 180 అంటే -30, నెగిటివ్స్ లో వస్తుంది. సో ఇది అసలు మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వెనక్కి వెళ్తుంది. వెనక్కి వెళ్ళేది మనకు అవసరం లేదు కదా, 5 నుంచి 6 లోపు కావాలి, కానీ 5 నుంచి వెనక్కి వెళ్తుంది, సో అది అవసరం లేదు. ఇన్ ది సేమ్ వే 6 to 7 చూస్తే m is equal to 2/11 into 30 into
6 plus 180 degrees. In the same way, 30 into 6 minus 180 degrees. 30 into 6 అంటేనే 180. 180 plus 180, 360. 720 by 11. 720 by 11 అంటే ఏమవుతుందమ్మా? 720 by 11 అంటే 65 5 by 11 minutes. అంటే 7 దాటిపోతుంది కదా. 6 hours 65 5 by 11 minutes అంటే 7 దాటిపోతుంది. 6 నుంచి 7 దాటిపోయికి వస్తుంది. సో ఇది కన్సిడర్ చేయాల్సింది లేదు. అండ్ m is equal to 2 by 11 into 30 into 6 minus 180 అనుకున్నాం అనుకో. 30 into 6 అంటే 180. 180 minus 180 is 0. m is equal to 0 minutes అంట. అంటే 6 to 7 లో 0 minutes దగ్గర అంటే దాని అర్థం ఏంటి? 6 దగ్గరనే. సో హియర్ ఏ విధంగా చూసుకున్నా మనకి 6 దగ్గరనే వస్తుంది. 6 to 7, 6 నుంచి 7 మధ్యలో లేదు. అండ్ 5 నుంచి 6 కి మధ్యలో లేదు. అంటే 6 దగ్గర మాత్రమే theta is equal to 180 degrees అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. దిస్ ఇస్ ద థింగ్. ఇన్ ది సేమ్ వే మీకు నేను ఇచ్చే వర్క్ ఏంటి అంటే నోట్ చేసుకోండి. నేను మీకు ఇచ్చే వర్క్ ఏంటి అంటే theta is equal to 90 degrees ఎక్కడెక్కడ క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫస్ట్ వన్ 8 to 9, సెకండ్ వన్ 9 to 10, థర్డ్ వన్ 2 to 3, ఫోర్త్ వన్ 3 to 4. ఈ 4 మీరు క్యాలిక్యులేట్ చేస్తే దెన్ theta is equal to 0 degrees రిలేటెడ్ కొన్ని చేసాం, 180 degrees రిలేటెడ్ కొన్ని చేసాం. ఇప్పుడు theta is equal to 90 degrees రిలేటెడ్ ఇవన్నీ చేస్తే డెఫినెట్ గా యూ విల్ కమ్ టు గో ఫర్ సమ్ కంక్లూజన్స్. ఆ కంక్లూజన్స్ నిజం చెప్తున్నా లాట్ ఆఫ్ ఎగ్జామ్స్ లో చాలా ఎగ్జామ్స్ లో అడుగుతున్నాడు. ఇవన్నీ మనకి ప్రాపర్ ఐడియా లేకుండా బట్టి పట్టడం అనేది అయితే కరెక్ట్ కాదు. వీ కెన్ గో ఫర్ సమ్ ఇంపార్టెంట్ కంక్లూజన్స్ ఇన్ నెక్స్ట్ క్లాస్.